శని యొక్క ప్రభావము అంటే అన్ని ఆలస్యం అవడము, లేకపోతే హెల్త్ సంబంధించిన సమస్యలు రావడము, అదేవిధంగా శని రాశులైనటువంటి మకర కుంభరాశులు పాడైన వాళ్ళకు ఉద్యోగంలో సరిగా సెటిల్ అవ్వకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయని మనం వింటూ ఉంటాం. కానీ శనికి కాయిన్కి అదర్ సైడ్ ఉన్నట్టుగా మంచి తత్వం కూడా ఉంటుంది. అదేమిటి అసలు మీరు శని యొక్క ప్రభావం మీకు పరిపూర్ణంగా పాజిటివ్గా రావాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ శని ఆయుష్ కారకుడు గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని యోగాలు ఉన్న ఆయుష్ లేకపోతే వృధా అన్నీ కూడా. ఉద్యోగానికి కారకుడు, వ్యాపారానికి అభివృద్ధి కూడా కారకుడు. కాబట్టి శనిని ఎంతసేపు మనం దూషించడము, అమ్మో శనిలా పట్టుకున్నాడు ఏంటనేటువంటి నెగటివ్ కోణం కాకుండా పాజిటివ్ వేలో కూడా ఆలోచించడం అర్థం చేసుకోండి. ఎందుకంటే కర్మకారకుడు శని అంటే వేరే ఎక్కడో కాదు, మనం చేసే ప్రతి పని కూడా కర్మనే. ఆ కర్మకారకుడే శని రూపంలో వచ్చాడు. అంటే శని రూపంలో అదొక సాఫ్ట్వేర్ అనమాట. సో శని యొక్క ప్రభావం మనకు పూర్తిగా పాజిటివ్ రావాలంటే ఈ 40 రోజులు చేయాల్సిన ప్రక్రియ ఏమిటి? ఈ 40 రోజుల పాటు మీరు దీక్షలా తీసుకొని నల్లటి వస్త్రాలు అయ్యప్ప స్వామికి ఎలా అయితే ధరిస్తామో అదేవిధంగా అయ్యప్ప స్వామికి లేకపోతే ఆరెంజ్ కలర్ వస్త్రాలు కానీ ధరించవచ్చు. లేదు నాకు ఈ దీక్షలా తీసుకోవడం ఇష్టం లేదంటే జనరల్గా కూడా చేయొచ్చు. ఈ 40 రోజుల పాటు బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారి యొక్క నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి. అలాగే దీంతో పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తూ మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంది, నవగ్రహ ఆలయం, అందులో శని భగవానుడి దగ్గర దీపారాధన, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, లేకపోతే దక్షిణామూర్తి యొక్క ఆలయానికి కానీ, లేదా గణపతి ఆలయాలకు కానీ వెళ్తూ ఉండండి. లక్ష్మీ నరసింహ అయినా పర్లేదు, రోజు వెళ్ళండి. దీంతోపాటు గోవులకి బెల్లము తినిపించండి, గుర్తుపెట్టుకోండి. అమ్మవారికి ఏమో గూడాన్న నైవేద్యము, గోవుకి బెల్లం తినిపించడం చేయండి. ఇది కనుక 40 రోజులు కనుక మీరు చేయగలిగితే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గడము, మరియు శని మహర్దశలు, శని అంతర్దశలు, లేకపోతే మీకు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా దీనివల్ల ఏమవుతుందంటే మీ తట్టుకునే శక్తి వస్తుంది. ముఖ్యంగా చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది శనికి సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ శనికి సంబంధించిన విషయాల్లో మరొక చిన్న చిన్న విషయాలు ఏంటంటే మీ కిందన పనిచేసే వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి, లేకపోతే మీ కింద ఎటువంటి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకైనా వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. అంటే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఏదో పుస్తకం ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా పళ్ళు ఇవ్వడం వాళ్ళ పిల్లల కోసం, అంటే వాళ్ళు ఆనందించాలి. వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో కార్మికులు, కర్షకులు, శని యొక్క ప్రభావం మీకు కంప్లీట్ పాజిటివ్గా టర్న్ అవుతుంది. అయితే ఇందులో ఏదైనా మనం పాటించవలసినవి ఉంటాయి. 40 రోజులు దీక్షలాగా నేను తీసుకొని ఫలానా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ఒక చక్కగా ఒక మాలలాగా వేసుకొని నేను చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఇంక ఈ 40 రోజులు కూడా ఎటువంటి మాంసము అనేటువంటిది ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. 40 రోజులు దీక్షలా తీసుకుంటారు అనుకుంటే కనుక. అలాగే నేల మీద నిద్రపోవడం అనేటువంటిది చేయాలి. జీవిత భాగస్వామితో కాస్త దూరంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే నేను జనరల్గా చేసుకుంటాను, అలాగే ఎటువంటి డ్రెస్సు అంటే దీక్ష తీసుకున్నప్పుడు మా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏదైతే పాటిస్తామో అటువంటివి ఏమీ నేను తీసుకోదలుచుకోలేదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకునేటువంటి వారు జనరల్గా ఇది పాటించవచ్చు. అయితే ఇందులో ఉదయము సాయంత్రం కనుక చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రక్రియ విషయంలో. అలాగే మనకి ఈ గ్రహణ సమయము ప్లస్ ఎందుకు చెప్తున్నానంటే గ్రహణంతో పాటు 17వ తేదీ నుంచి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. మనకు ఆల్రెడీ జనవరి మాసంలో ఒకసారి ఏర్పడింది. ఆ రోజు అమావాస్య నాడు మనం హోమం కూడా అందరికీ ఫ్రీగా చేయించాం, ఆ రోజు ప్రకటించాం. మరలా నెక్స్ట్ గ్రహణం వస్తున్నప్పుడు కామాఖ్య శక్తిపీఠంలో 3 హోమాలు ఉంటున్నాయని, గణపతి, లలిత మరియు నవగ్రహ హోమము మరియు చండీ హోమం. ఎవరైనా మీరు ఆ హోమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక కింద ఇచ్చిన నెంబర్లో సంప్రదిస్తే కూడా మనం మీకు వివరాలు అందుతాయి. అయితే ఈ 40 రోజులు కూడా ఎవరైనా మనకు ఫలానా సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉంది,
ఒక్కోసారి ఎలా ఉంటుందంటే 6వ స్థానంలో గనక గ్రహాలు అధికంగా ఉన్నా, లేదా 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నా, అష్టమంలో గ్రహాలు ఉన్నా ఏమవుతుంటుందంటే 6లో ఉన్నప్పుడు ఎంత కాంపిటీషన్ లక్షణాలు ఇస్తాయో, ఎంత వర్కాలిక్గా పర్సన్ ఉంటాడో అదే విధంగా శత్రుత్వాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. శత్రు సంబంధం అంటే 6వ స్థానం, లగ్నం నుంచి 6వ స్థానం శత్రువుని పెంచుతుంది. అది గనక ఆ ఆరో స్థానము ఉదాహరణకి వృచ్చికమో కుంభమో అయిందనుకోండి, నిగూఢమైనటువంటి శత్రువులు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ నిగూఢమైనటువంటి శత్రువులు పెరగకుండా ఉండాలి అని అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఈ 40 రోజుల పాటు కూడా మీ 6వ అధిపతి ఎవరు, ఈ 6వ స్థానానికి ఉండేటువంటి పోర్ట్ఫోలియో ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏ గ్రహం ద్వారా ఈ 6వ స్థానం అనేది కనెక్ట్ అయింది అనేటువంటి చూసుకొని, ఏది బలమైన గ్రహం 6వ స్థానంలో ఉన్నటువంటిది, శత్రుత్వాన్ని ఇచ్చే గ్రహం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించి దానం ఇస్తూ ఉండాలి. ఈ 40 రోజుల పాటు వీలున్నప్పుడల్లా వారానికి ఒకసారైనా దానం కనుక ఇచ్చినట్లయితే కూడా 6 సార్లు అవుతుంది. మనకి 40 రోజులు తీసుకుంటే ఒక 6 టైమ్స్ కనుక మీరు ఇస్తే కనుక 6 వారాలు లేదా 7 వారాలు ఇచ్చినా పర్లేదు. అప్పుడు మీకు శత్రువులు తగ్గుతారు, రుణాలు తగ్గుతాయి, రోగాలు కూడా తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి. రుణ రోగ శత్రుస్థానం అందులో పర్టికులర్గా శనికి సంబంధించిన కనుక 6వ భావ సంబంధం వచ్చి 6లో కనుక ఉంటే ఆయన కొంచెం రోగకారకుడు, అంటే 6వ భావాధిపతితో ఉన్న 6వ స్థానం. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే రాహుతో ఉన్నప్పుడు డయాగ్నోస్ కూడా అవ్వదు రోగం. అలాంటప్పుడు మీరు రాహుకేతువులకు సంబంధించిన దీపారాధన చేసినట్లయితే ఈ 40 రోజులు చాలా 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 క్రూషియల్ టైం, అంటే చాలా ఇంపార్టెంట్ ఇదనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక అష్టమంలో ఉన్న అష్టమంలో అధిక గ్రహాలు ఉంటే ఏమవుతుందంటే రీసెర్చ్కి చాలా బాగుంటుంది, నిగూఢమైనటువంటి విషయాలు నేర్చుకోవడం చాలా చాలా బాగుంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో ఎక్కువ సంఘటనలు జరుగుతుంటాయి. ఏమంటే సడన్గా ఉద్యోగం పోయింది, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా మేము మారిపోవాల్సి వచ్చింది, అసలు సడన్గా యాక్సిడెంట్ అయినట్టు ఉంటారు. దానికి కారణం ఏంటంటే అష్టమంలో ఉండే గ్రహాలు. అందుకని 40 రోజులు కూడా మీ లగ్నం నుంచి, అంటే మీకు మేషం నుంచి మీనం వరకు మనకి 12 రాసులు ఎలాగో 12 లగ్నాలు ఉంటాయి. ఆ యొక్క 12 లగ్నాల్లోని లగ్నం నుంచి ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నం అనుకుందాం, 8వ భావం వృశ్చికం అవుతుంది, వృషభం అనుకుంటే 8వ భావం ధనస్సు అవుతుంది, మిథునం అనుకుంటే 8వ భావం మకరం అవుతుంది. ఇలాగా లగ్నం నుంచి 8వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దానాలు 40 రోజులు ఇస్తున్నట్లయితే ఈ గ్రహ ప్రభావం అనేటువంటిది ఉండదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా ఇలాగా రేర్గా వచ్చేటువంటి పంచగ్రహ కూటములు ఎప్పుడూ రానటువంటి మనకి ఈ మూడోసారి, అంటే 3 సార్లు ఒకే సంవత్సరంలో రావడం అనేటువంటిది పంచగ్రహ కూటమి చాలా విశేషమైనటువంటిది. దీనివల్ల మనం చూస్తూనే ఉన్నాం, బయట ఉండేటువంటి పరిస్థితులు, గొడవలు కానివ్వండి, లేకపోతే రకరకాల అదిగాక సీక్రెట్ సైన్లో జరుగుతుంది కాబట్టి అసలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని సీక్రెట్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇరుక్కోవడం కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఇవి చేయిస్తూ ఉంటే మీకు అలా సడన్గా జరిగే కొన్ని కొన్ని ఆకస్మిక సంఘటనల నుంచి మీరు బయటపడగలుగుతారు చక్కగా. ఇక 12వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి ఉదాహరణకి అధికంగా. 12వ స్థానం అంటే ఖర్చులు. చూడండి, ఒకసారి మనకు అనవసర ఖర్చులు అయిపోతుందండి అంటాం, కానీ ఇక్కడ ప్లస్ ఏమిటి, విదేశీ యోగాన్ని కూడా ఇస్తుంది. మరి 12లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మీరు 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దానాలు ఇవ్వండి. ఎప్పుడు కూడా మనకి ఖగోళంలో కొన్ని వింతలు విశేషాలు అంటూ ఉంటాం, అంటే గ్రహంతో కూడిన పంచగ్రహ కూటములు ఇలా జరుగుతున్నప్పుడు మన గ్రహాల మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల మీద ప్రభావం తగ్గాలి అంటే ఈ 40 రోజుల్ని ఈ రకంగా మీరు వినియోగించుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.